బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలని ఓ రైతు కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఫర్టిలైజర్ షాప్స్ ని కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించే సమయంలో ఎర్రగొల్ల పహాడ్కు చెందిన రవి తనకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15 రోజులవుతుందని, నీరందక తన పొలం మొత్తం ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రాన్స్ఫార్మర్ విషయంపై సంబంధిత కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదని, దయచేసి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి కనెక్షన్ ఇవ్వాలని రైతు కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. రవి మాది ఎరవలపాడు. మాకు కరెంటు తోటి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్ఫారం కలిపోయి కనీసానికి 3 వారాలు. ఇప్పుడు అతను లైన్మెన్ వస్తాడు చూస్తాడు కానీ అయితలేదు, ట్రాన్స్ఫారం వస్తలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. లైన్మెన్ వస్తూ అంటాడు కానీ వచ్చేటరకు లేట్ అవుతుంది. అటు ఇటు ఆయనకు వరకు మళ్ళీ నైట్ అవుతుంది. మా ట్రాన్స్ఫారం రాక ఇప్పుడు 3 వారాలు నార్మల్ ఎండిపోయింది, పొలాలు దున్నినాయి ఎండిపోయింది. అయితే వేరే అతని దగ్గరని అడుక్కొని ట్రాన్స్ఫారం నుంచి వైర్ తీసుకొని నార్మల్కి కడుపుతున్నాను. కలెక్టర్ ఏమన్నారు? ఇప్పగలరని కలెక్టర్ గారిని మనవి చేసుకుంటున్నాను. కలెక్టర్ గారు ఏమన్నారు? నేను కలెక్టర్ వాళ్ళకు చెప్తాను, మీరు తొందరలో వస్తుందని. మన జనగాం జిల్లాలో యూరియా యాప్ ద్వారా మాత్రమే మనం ప్రజెంట్ యూరియా సేల్స్ అనేవి జరుగుతున్నాయి. సో తెలంగాణలో పైలట్ విలేజెస్లో, పైలట్ మండల్స్లో, పైలట్ డిస్ట్రిక్ట్స్లో భాగంగా జనగాం జిల్లా ముందు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి లాస్ట్ 10 days నుంచి కూడా మన యూరియా సేల్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో యూరియా యాప్ రాకముందు మన సేల్స్ అనేవి 3000 నుంచి 4000 బ్యాగ్స్ ఉండేది. కానీ యూరియా యాప్ వచ్చినప్పటి నుంచి 7000 నుంచి 8000 బ్యాగ్స్ అనేవి సేల్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ 10 days స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 76,000 బ్యాగ్స్ అనేవి జిల్లా వ్యాప్తంగా కూడా మనం బుకింగ్ చేసుకొని రైతులకు అవగాహన చేయడం వల్ల బ్యాగ్స్ యూరియా అనేది అవైలబుల్ ఉంది. సో కాబట్టి ఇంకా యూరియా కూడా మన ప్రజెంట్ 1500 మెట్రిక్ టన్స్ మన గోడౌన్స్లో కూడా అవైలబుల్ ఉంది, బఫర్ గోడౌన్స్లో కూడా ఉంది. కాబట్టి యూరియా షార్టేజ్ అనేది ఎక్కడా లేదు. యూరియా ఆన్లైన్లో యాప్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి దయచేసి మీ యూరియా యాప్ ద్వారానే మీరు బుకింగ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఈరోజు కూడా చాలా షాప్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా చాలామంది వాళ్ళతో రైతులతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా పాజిటివ్ స్పందన కూడా ఉంది. సో యూరియా రిలేటెడ్ ఎక్కడైనా సరే ఇబ్బంది ఉన్నా కూడా మా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది, దానికి కూడా మీరు రిక్వెస్ట్ కానీ కంప్లైంట్స్ కానీ రేస్ చేయొచ్చు. ఈ రోజు నుంచి ఇంకా పిఎస్సిఎస్ అండ్ పెద్ద సెంటర్స్లో షామియానాస్, డ్రింకింగ్ వాటర్ అండ్ కొన్ని అడిషనల్ సేల్ కౌంటర్స్ కూడా కొన్ని అడిషనల్గా ఓపెన్ చేస్తున్నాము. సో ఎక్కువ సెంటర్స్లో ఎక్కువ యూరియా అవైలబుల్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇక ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలనైతే ఓ రైతు కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన అయితే జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సో మరి ఆ రైతు చెప్పిన సమస్యపై కలెక్టర్ ఏ విధంగా స్పందించారు? ఏదైతే జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా ఇప్పుడు ఫర్టిలైజర్స్ సందర్శిస్తున్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఫర్టిలైజర్స్ అన్ని సందర్శించి యూరియా విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుంటున్న క్రమంలో ఎర్రగొల్లకు చెందిన ఎవరైతే రవి అనే రైతు ఉన్నాడో తను అక్కడికి వచ్చిన కలెక్టర్ కాళ్లపైన పడి వేడుకోవటం అయితే కొంత హృదయాన్ని కలిసివేసింది అక్కడ చూస్తున్న వారందరికీ కూడా. ఎందుకంటే తన పొలంలో ట్రాన్స్ఫారం కాలిపోయి 15 రోజులు అవుతున్నప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెడతామని చెప్తున్నారు తప్పించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నా పొలం అంతా ఎండిపోయింది, నన్ను ఆదుకోవాలి, నా పొలం నాకు నష్టం వస్తే నాకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఆ రైతు కలెక్టర్ కాళ్లపైన వేడుకోవడం చూస్తుంటే ఒక పక్క రైతులు ఆ జిల్లాలో ఒక పక్క యూరియా కోసం యుద్ధం చేస్తున్న పరిస్థితి. యూరియా కావాలని నిత్యం ఉదయం 3 గంటల నుంచే యూరియా కేంద్రాల వద్ద చలిలో కూడా వాళ్ళు అంతా కూడా లైన్ లో నిలబడి వేచి చూస్తున్న పరిస్థితి. మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో ఇటు అనేక ప్రాంతాల్లో కూడా రైతులకి ట్రాన్స్ఫార్మర్ విషయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో అనేక సమస్యలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆ రైతు ఆవేదనను విన్న కలెక్టర్ వెంటనే చలించి ఆ విద్యుత్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ రైతుకి ట్రాన్స్ఫార్మర్ అమర్చాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.